బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి ఈశ్వర్ ఆత్మహత్యకు ముడిపెట్టి మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ మండిపడింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ఈశ్వర్ ఆత్మహత్య వెనుక ఇతర కారణాలు ఉన్నట్లు ఆయన భార్యే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. 42% బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం ఆపబోమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని మోదీని కూడా కలుస్తామని స్పష్టం చేశారు. మరణించిన ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కుల సర్వే చేసింది. 2 చట్టాలు బీసీలకు 40% రిజర్వేషన్స్ చట్టాలు చేశాం, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. వీటన్నిటి కూడా బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. అయినప్పటికీ కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశం ముగిసిన అధ్యాయం కాదు. కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టుబడి ఉంది. త్వరలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఎస్సీల మాదిరి బీసీలకు కూడా చట్టబద్ధ రిజర్వేషన్ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. తొందరపడద్దని నేను యువతకు పిలుపునిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అండ వల్ల వచ్చే రోజుల్లో డెఫినెట్గా 42% రిజర్వేషన్ సాధించుకున్నాము. పోరాటం ఆగదు. ఎన్నికల నిమిత్తం లేకుండా 42% చట్టబద్ధ కోసం పోరాటం చేస్తాం. ఈశ్వర్ ప్రసాద్ కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఆదుకుంటాం.